అంతా అందరూ కూడా అయోధ్య వైపు చూశారు, కానీ యూపీ ప్రజలు మాత్రము కాంగ్రెస్ వైపు చూస్తారు. ఎందుకు? దీనికి కాంగ్రెస్ వైపు ఏం చూడలే వాళ్ళు అఖిలేష్ యాదవ్ వైపు చూసిన మాట వాస్తవం. కాంగ్రెస్ వైపు పెద్దగా చూసి తెలియలేదు వాళ్ళు. ఇండియా కూటమి వైపు చూసిన మాట వాస్తవం. ఇప్పుడు ఒకటి మేడం, మాకు 242 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కు 100 సీట్లు వచ్చినాయి. మాకు వాళ్ళ కంపారిజన్ చేసుకోలేదు. మా దగ్గర ఉండేటువంటి అనుబంధ పార్టీలు ఏవైతే ఉన్నాయో అంతా కలిపితే 50 సీట్లు గెలిచిన మాట వాస్తవం. వాళ్ళ దగ్గర 132 సీట్లు గెలిచినారు వాళ్ళు. వీళ్ళకి 100 సీట్లు, వాళ్ళకు 132. ఎవరి నియంత్రణలో ఉన్నారు అనేది, అది ఎట్లా కొనసాగుతుంది, ఎట్లా ఉంటుంది భవిష్యత్తులో అనేది వాళ్ళకు వదిలేసిన. నేనేమంటున్నా అంటే, మీరు అన్నట్టుగా ఉత్తరప్రదేశ్ లో ఇంత జరిగిన తర్వాత అక్కడ ఓట్లు మాకు రానటువంటిది రహస్యం ఏముంది అక్కడ? భారతీయ జనతా పార్టీకి చాలా ప్రాంతాల్లో ప్రజలు ఎందుకు అసంతృప్తి ఉన్నారు, అది ఏంటనే మేము విశ్లేషణ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకున్నారు, దానికి ఏం చేస్తే బాగుంటది, భవిష్యత్తులో ఏం జరగాల అనేటువంటి ఏ పార్టీకి ఆ పార్టీ అంచనాలు వేసుకుంటే తప్ప ఎందుకు వచ్చినాయి అంటే, ప్రజలు ఏదో ఒక దగ్గర అసంతృప్తి. ఇప్పుడు బాలరాముడు అనేటువంటి దాని కోణంలోనే మేము పనిచేయలేదు కదా. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మేము కొత్తగా వచ్చినాము, కేరళ వచ్చినాము, తెలంగాణలో బ్రహ్మాండంగా ఓటు వచ్చింది. తెలంగాణలో నేతలు మాత్రము ఖచ్చితంగా మత రాజకీయాలు తీసుకొస్తూ, రాముడి పేరు తీసుకొస్తూ, రాముడు మావాడే అన్నట్టు రకంగా తీసుకువెళ్లారు బీజేపీ నేతలు. అందుకే ఈ రకంగా జరిగిందంటూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు రాముని ఓన్ చేసుకోకుండా మేము ఓన్ చేసుకుంటే వాళ్ళు కూడా వచ్చి పూజ చేసిపోతే, దండం పెట్టిపోతే బాగుండేది కదా. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇప్పటికి కూడా పోలేదు కదా. దేవుడు అందరి వాడండి. ఇప్పుడు హిందువులనంటే వాళ్ళు వ్యతిరేకం కావచ్చు, మన కాంగ్రెస్ కానీ దేవుడి విషయంలో ఎందుకు వ్యతిరేకించాలండి వాళ్ళు? దేవుడు వేరు, హిందువులు వేరు కదా. దేవుడు మీరు హిందువులు అయినట్టయితే, హిందూ మతాన్ని మీరు నమ్మినట్టయితే, హిందూ భావజాలాన్ని మీరు ఆస్వాదించినట్టయితే మీరు రావాలి. ఒక నిమిషం అండి, లింగం యాదవ్ గారు చెప్పండి. ఆయన ఇంటరప్ట్ అవుతారంటే ఒక నిమిషం. నేను అదే చెప్తున్నా పెద్దలకు, నేను ఏం చెప్తున్నా అంటే, మతము రాజకీయాలు సపరేట్ అండి. రాముడన్నా మాకు గౌరవమే, కృష్ణుడన్నా మాకు గౌరవమే, శివుడన్నా మాకు గౌరవమే, సమ్మక్క సారక్క మాకు గౌరవమే. మేము ఏమంటున్నాం అంటే, మతాన్ని రాజకీయాలకు ముడిపెట్టి దయచేసి రాజకీయాలు చేయొద్దు అంటున్నాం. ఇవాళ మీరు మతం పేరు మీద రాజకీయాలు చేస్తే ఇంకా ఎంతంటే, అయోధ్యలో ఉన్నటువంటి సీటు ఇవాళ బీజేపీ ఓడిపోయింది. ఇందాక ఒక ప్రశ్న, మరి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు ఏంటంటే కూడా, ఒకవేళ మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళి మరి రాముడికి నేను అదే చెప్తున్నాండి. వాళ్ళు శాస్త్రీయంగా వాళ్ళు చేయలే, శాస్త్రబద్ధంగా చేయలే. గుడి కంప్లీట్ కాక ముందుకే వాళ్ళు శాస్త్రీయంగా చేయకుండా ప్రధానమంత్రి ఒక్కరిని తీసుకెళ్లి. నేను ఏం చెప్తున్నా అంటే, దేవుడు అంటే మాకు ఇష్టం, మేము మొక్కుంటాం. దేవుడు మా గుండెల్లో ఉంటాడు, మా ఇంట్లో ఉంటాడు, మందిర్లో ఉంటాడు. ఇవాళ దేవుణ్ణి రాజకీయాలకు దయచేసి తీసుకురావద్దు అని చెప్పినాం. దాంట్లో తప్పే ఉందండి. ఇవాళ మీరు దేవుణ్ణి రాజకీయాలు ఒడగొట్టింది బీజేపీ. విను యాదవ్ సాబ్, మేము బ్రహ్మాండంగా మా మెజారిటీతో మేము గెలిచినాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఓడిపోయింది మీరు అంచనా వేస్తుంది. 400 సీట్లు అన్నారు, 400 సీట్లు నైతికంగా మోడీ ఓడిపోయిందన్నా. ఇంకా నిన్న ఖర్గే గారు 295 సీట్లు అన్నాడు. ఏమొచ్చినాయి మరి మీకు? 65 తక్కువ వచ్చినాయి, మాకు 65 తక్కువ వచ్చినాయి. అట్లా కాదు కదా, అట్లా కాదు కదా. అలా కాదు, మీరు ఒక్కటి ఇప్పటి కూడా కన్విన్స్ అయితే లేదు. ఏంటంటే 60 సీట్ల మెజారిటీతో మా కూటమి ఆధిక్యతలో ఉంది. ఆ విషయాన్ని గుర్తించుకుని రాత్రి హాయిగా నిద్రపోండి. మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, బుద్ధి చెప్పిండు, దయచేసి నా పేరు మీద రాజకీయాలు చేయకండి, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, నా పేరు మీద రాజకీయాలు చేయొద్దని రాముడు మీకు ఒక బుద్ధి చెప్పిండన్నా. దయచేసి మీరు మారండి, రాముడిని రాజకీయాలకు దించకండి. మేము రాముడి రాజకీయాలకు మారలేదు. మీకు అది మీరు ముస్లిము సంతుష్టీకరణలో మీరు చేసినటువంటి అనేక పొరపాట్ల వల్ల ఇవాళ దేశంలో మా వైపు జనం చూస్తున్నమాట వాస్తవం. అందరూ మరి అందరు సమానం ఏ చట్టం ఉండాలి? అందరు సమానం అంటే ఏ చట్టం ఉండాలి? ఇస్లామిక్ చట్టం ఉండాలా ఈ దేశంలో? చెప్పండి. మీరు కావాలంటే నేను వీడియో బీజేపీ నాయకుడు ఎంపీ స్వయంగా అన్నాడు, మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని. మీరు చెప్పడం అవన్నీ అయిపోయినవి. అయిపోయిన తర్వాత ఇలా ప్రజలు తీర్పిచ్చిండ్రు. 64 సీట్లు, 62 సీట్లు మేము అధికంగా ఉన్నాము. మీరు ఎంత బలహీనులు అంటే, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని టీవీలో మాట్లాడుతున్నారు. ఇలా కాదు, నాకు సమాధానం చెప్పు. మీరు ఎట్లా ఫామ్ చేస్తారు గవర్నమెంట్?
Yes. 64 సీట్లు మీకు ఎన్ని సీట్లు అంటే నేను అదే చెప్తున్నా, మీ ఎంబటి ఏ ప్రాంతీయ పార్టీలు ఉన్నారో ఆ ప్రాంతీయ పార్టీల నాయకులు ఇవాళ భయపడుతున్నారు. మీరు షిండే లాంటి ఎగదోస్తారు కదా. శివసేనని గతంలో శివసేనని చీల్చింది ఎవరన్నా? మహారాష్ట్రలో మీ షిండే ఇవాళ బాల్ ఠాకరే కొడుకుకు ఇవాళ అక్కడ అసలైన శివసేన మాదే అని తీర్పిచ్చారు అక్కడ. మీరు చెప్తున్న మీకు 15 పార్టీలు ఉన్నాయి, మా దగ్గర 4-5 పార్టీలు ఉన్నాయి. మీ పార్టీలు మీ దగ్గర ఉంటాయా మా దగ్గర ఉంటాయా అనేటువంటి చర్చ కాదు. అదే చెప్తున్నా, ప్రజలు గౌరవించండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి. ఎస్, ఇందాక మీరు లింగం యాదవ్ గారు మీరు అన్నారు అంటే ఇప్పుడు మీరెలా ఇప్పుడు ఆల్రెడీ మనకు కనిపిస్తుంది 60 సంఖ్య దగ్గర 60 నుంచి 65 సంఖ్య లీడ్ లో కనిపిస్తుంది ఎన్డీఏ కూటమి. అంటే మీరు ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు ఇండియా కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది? అంటే మిత్రపక్షాలు మీ సైడ్ లాక్కుంటున్నారా, లేదంటే ముందే మాట్లాడుకున్నారా, లేదంటే ఏమైనా జరుగుతున్నాయా? అదేం కదండి, ఇవాళ 400 సీట్లు 10 ఏళ్లుగా బీజేపీ పరిపాలనకు ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్లుగా ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, అవి చిన్న మిత్రపక్ష పార్టీలు కానివ్వండి, అవి ముందే అనుకుంటే ముందే రావాల్సింది కదా. ఎలక్షన్స్ కి బిఫోర్ ఇండియా కూటమిలో వెళ్ళాల్సింది. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక ఇప్పుడు వెళ్ళడం అంటే ఏమనుకోవాలి? చెప్తున్నాండి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనుకున్న వ్యక్తి మోడీ గారు. ఇవాళ షిండే లేకపోతే శివసేన ఎన్డీఏ పార్ట్నరే కదా. మరి ఎన్డీఏ పార్ట్నర్ ఒక్క నిమిషం, లింగం యాదవ్ నేను 2-3 టీవీలో పోతే మీ కాంగ్రెస్ వాళ్ళంతా మేము ఫామ్ చేస్తాం మేము ఫామ్ చేస్తాం అంటున్నారండి. ఎట్లా ఫామ్ చేస్తారు? ఎట్లా చేస్తారు? ఎట్లా భయపడి మీ అలయన్సులు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మా వస్తారు. మీరు వెయిట్ చేయండి. అనుకుంటే మీ దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు ఇంతకు ముందే ఉండేవాళ్ళు.